అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారము అని అంటారు. సాష్టాంగ నమస్కారం అంటే మానవునికి ఉన్న 8 అంగాలతో నమస్కారం చేయుట అని అర్థం. ఉరస, శిరస, దృష్ట్యా, మనస, వచన తథా పద్భ్యాం, కరాభ్యాం, కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఇరితః. అష్టాంగాలు అంటే ఉరస అంటే తొడలు, శిరస అంటే తల, దృష్ట్య అనగా కళ్ళు, మనస్స అనగా హృదయం, వచన అనగా నోరు, పద్భ్యాం అనగా పాదములు, కరాభ్యాం అనగా చేతులు, కర్ణాభ్యాం అంటే చెవులు. ఇలా అష్ట అంగములతో కూడిన నమస్కారం చెయ్యాలి. మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తూ ఉంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని ఈ శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నేలకు తగిలించాలి. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్లు పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. అంటే కళ్ళు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చేయాలని శాస్త్రం చెబుతోంది. పూజ పూర్తయిన తరువాత మంత్రపుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్భంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చేయాలి. దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి. 100 యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టాంగ నమస్కారం చేసే వాళ్ళు పొందుతారు అని శాస్త్రవచనం.